ఓం గం గణేశాయ నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. గూగుల్ అమ్మ ఇక్కడ నుంచి రైట్ తీసుకోమంటుంది ఏంది? ఓ తల్లి, నువ్వు అటు ఇటు తిప్పి మళ్ళీ మొన్నట్లాంటి రోడ్లకు తీసుకెళ్ళకే. తమిళనాడు కాదు, ఇంకా మనం ఇంకా ఇక్కడే ఉన్నాం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే పెట్రోల్ కూడా అయిపోయింది, 2 పాయింట్స్కి వచ్చేసింది. మ్యాక్సిమం వెల్లూరులో హెచ్పి పెట్రోల్ పంపులు ఖచ్చితంగా ఉంటాయి. వెల్లూరులోనే కొట్టిద్దాం. వెల్లూరు ఇంకా ఎంత 13-14 కిలోమీటర్స్ లోపే ఉంటుంది. సో అక్కడ కొట్టించేద్దాంలే, ఏం కాదు. కానీ ఇంకా రోడ్డు అండర్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది అనమాట. సో వెల్లూరు 15 కిలోమీటర్సా, శ్రీపురం 22 కిలోమీటర్స్. ఫస్ట్ టైం నేను తమిళనాడుకి రావడం. అండ్ కింగ్స్టన్ ఇంజనీరింగ్ కాలేజ్ అంట, చాలా పెద్దగా ఉంది. అదిగోండి, నేను ఇప్పటిదాకా తిరిగిన స్టేట్లు ఏవేవంటే ఆంధ్ర, తెలంగాణ అండ్ కర్ణాటక అండ్ గోవా. ఎందుకంటే గోవాకి వెళ్ళొచ్చాను నేను ఒకసారి, అది గోవా స్టేట్. 5th స్టేట్ ఇప్పుడు తమిళనాడుకు ఇప్పటిదాకా ఎప్పుడు రాలా, ఇది ఫస్ట్ టైం బార్డర్లోకి అడుగుపెట్టిన ఇప్పుడే. తమిళనాడులో మన జైత్ర యాత్ర ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా. అండ్ వెదర్ కూడా చాలా బాగుంది. ఇంకొక 3 కిలోమీటర్స్ అనుకుంటా, 3 కిలోమీటర్స్ లోపు మనకు జలకందేశ్వర స్వామి టెంపుల్ వచ్చేస్తుంది. అక్కడ చూసుకొని శ్రీపురం గోల్డెన్ టెంపుల్లో చూసుకొని అరుణాచలం. టైం 11-12 అయింది, చినుకులు అనిపిస్తున్నాయి. సో ఈరోజు అరుణాచలం కష్టమే. అయితే వర్షం పెద్దగా అవుతుందిగా. అరే యార్, వెల్లూరు ఫోర్ట్ చూడండి. ఇది మొదలు పెట్టు అమృతాన్ని పంచి పెట్టు గుండె వెండి కొండ ఏట్టు గుండలేశ్వరా. జయ శంకర జయ 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 శంకర, నిప్పు కన్ను ఇప్పి జనం తప్పును కాల్చయ్యరా. జయ శంకర శివ 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 శంకర, త్రిశూలం తిప్పి చూపి మంచి దారి నడపరా.
విషాన్నే తుంచినావురా, వేడుకుంటే విషాన్నైన మింగినావురా. ఆది పరాశక్తి నిన్ను కోరుకుందిరా, సృష్టిలోన మొదటి ప్రేమ కథే నీదిరా. రారా శివరాత్రి సుందరా, మా రాత మార్చి ఉద్ధరించరా. అనంతమైన నీ ప్రేమలో రవంత మాకు ఇస్తే భూమి స్వర్గమౌనురా. చూసారు కదా శ్రీ జలకందేశ్వర స్వామి టెంపుల్ది. మీరు పేరు వినంగానే అర్థమై ఉంటుంది జలకందేశ్వర స్వామి అంటే ఏంటనే. లోపల శివాలయం అనమాట. అయితే ఈ శివాలయం తమిళనాడు రాష్ట్రంలో వెల్లూరు జిల్లాలో ఉంది. ఈ టెంపుల్ని సదాశివదేవ మహారాయ వాళ్ళు కట్టించారంట. 1540 నుంచి 1570 మధ్యలో కట్టించారంట. మీరు ఇందాక వచ్చేటప్పుడు చూసింటే పక్కన మీకు మొత్తం వాటర్ ఉన్నాయి కదా, ఇది ఫోర్ట్ అనమాట, వెల్లూరు ఫోర్ట్. ఇది వెల్లూరు ఫోర్ట్ అనమాట. ఆయనకు ఒకరోజు కళలోకి వచ్చి కనిపించారంట, ఇక్కడ గుడి కట్టండి అని చెప్పేసి ఆయనకు కళలోకి వచ్చి శివుడు చెప్తే అక్కడ తవ్వారంట. అక్కడ తవ్వితే ఈ శివలింగం బయటపడిందంట. శివలింగం బయటపడడమే కాదు, దాంతోపాటు అక్కడ మొత్తం వాటర్ ఉన్నాయంట. సో అందుకనే ఈ టెంపుల్ని జలకందేశ్వర స్వామి టెంపుల్ అని అంటారు. ఇది మన జలకందేశ్వర స్వామి టెంపుల్ది హిస్టరీ. లేట్ చేయకుండా గోల్డెన్ టెంపుల్కి వెళ్దాం. అక్కడ మళ్ళీ టైం బట్టి అది లోపు 3-4 అయితే మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ అరుణాచలం వెళ్ళేలోపు ఈవినింగ్ అవుతుంది. పేరు తగ్గట్టే జలకందేశ్వర స్వామి టెంపుల్లో దర్శనం చేసుకున్నా కదా, దర్శనం చేసుకోవడానికి కరెక్ట్ ఒక 15 నిమిషాల ముందు, 15 నిమిషాలు కాదు, కరెక్ట్ ఒక 7-8 మినిట్స్ ముందు ఏమైంది మీరు చూసే ఉంటారు, వర్షం పడింది. ఫుల్ వర్షం పడ్డది. ఎలా అంటే ఒక 2-3 అవర్స్ కంటిన్యూగా వర్షం పడుతుందేమో అనేంతగా పడింది. ఇప్పుడు చూస్తే మొత్తం ఎండ, ఇగో చెమటలు కారుతున్నాయి. అందుకనే ఇందాక వర్షం పడ్డది కదా, వెదర్ చేంజ్ అవ్వడం వల్ల చెమటలు పడుతున్నాయి. సో లేట్ చేయకుండా గోల్డెన్ టెంపుల్కి వెళ్దాం.